హై గైస్, మన ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే చూద్దామండి. అందరికీ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. రాని వాళ్ళు అయితే వెయిట్ చేయండి. మీ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డిక్లరేషన్ అనేది ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే అవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అది ఓపెన్ చేసి మీ యొక్క మార్క్స్ అనేవి సబ్మిట్ చేయండి. తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే మీకు డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది మెసేజ్ అయితే చేయడం జరుగుతుంది. కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈరోజు ఒక అప్డేట్ అయితే చెప్తానండి. అలానే మీకు కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ కావాలనుకుంటే వెంటనే రిజిస్టర్ అయితే అవ్వండి. కంప్లీట్ పీడిఎఫ్స్తో పాటు మీకు ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్ అయితే ఉంటుంది. అందులో టైం టు టైం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 24/7 మేమైతే అందుబాటులో ఉంటాం. మీరైతే మెసేజ్ అయితే చేయొచ్చు. ఏపీఎన్టీఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ పీడిఎఫ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకైతే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఈ యొక్క పీడిఎఫ్స్ వచ్చేసి మనకి వెబ్ ఆప్షన్స్ లిస్ట్ పీడిఎఫ్ అకార్డింగ్ టు యువర్ ర్యాంక్ బేస్ చేసుకొని టాప్ 2 లిస్ట్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. హైలైట్ చేసి మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుందో అలానే కాలేజ్ లిస్ట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే ఇవ్వడం జరుగుతుంది. కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, హాస్టల్స్ అవైలబిలిటీ కావచ్చు, అలానే కోర్సెస్ బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మీకైతే కాలేజ్ లిస్ట్ మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజ్ లిస్ట్తో పాటు కోర్సెస్ లిస్ట్ కూడా మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇండివిజువల్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి. 24/7 టైం టు టైం అప్డేట్స్ అయితే వస్తాయి కౌన్సిలింగ్ సంబంధించి. అలానే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ పీడిఎఫ్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ కౌన్సిలింగ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అలానే కోడింగ్ యాప్టిట్యూడ్ మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్ అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. మా సైడ్ నుంచి కూడా మీకైతే ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మాక్ టెస్ట్లు కూడా మేమైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనపడుతున్న క్యూఆర్స్ కోడ్ని స్కాన్ చేసి మీ యొక్క పేమెంట్ ఐడి, ర్యాంక్ కార్డ్ మాకు గనక సెండ్ చేయగలిగితే వాట్సాప్ నెంబర్కి 81794062 81 to 10 అవర్స్లో కంప్లీట్ పీడిఎఫ్స్ మీకైతే సెండ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. టైం టు టైం అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. జస్ట్ మీకు 300 రూపీస్కే మేమైతే ఇదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు వెంటనే మీరైతే రిజిస్టర్ అయితే అవ్వండి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. కంప్లీట్గా మీకు వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మీరైతే పేపర్ వర్క్ అయితే చేయాలండి. చేసిన తర్వాత మీరు కరెక్ట్ ప్రాపర్ వేలో వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకోగలిగితే టాప్ కాలేజ్లో మీకు కావాల్సిన బ్రాంచ్ అయితే రావడం జరుగుతుంది. ఈరోజు ఒక అప్డేట్ చూసినట్లయితే మనకి న్యూస్ ఆర్టికల్లో న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. త్వరలో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ త్వరలో నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. ఇంజనీరింగ్ ఫీజుల విషయంలో హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతోపాటు కళాశాలలు అలానే సీట్లకు సంబంధించి ఏఐసిటిఈ ఇచ్చిన అనుమతుల ప్రకారం ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాతే ఈ యొక్క ప్రక్రియ పూర్తయ్యాక కౌన్సిలింగ్ చేపట్టనున్నారు. మనకి మ్యాక్సిమం 1 month అయితే పడుతుందండి. ఇంకా మనకి మ్యాక్సిమం జూలై ఎండింగ్ కావచ్చు, ఆగస్టులో మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే అవడం జరుగుతుంది. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. అఫీషియల్గా ఎప్పుడు అప్డేట్స్ వస్తున్నా కూడా మీకైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. ఫస్ట్ మనకి టీఎస్లో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్. ఆ తర్వాత మనకి ఏపీలో కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మనకి ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే మనకి ఎర్రర్స్ అలానే లేట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలానే వెబ్సైట్ కూడా ఎక్కువ ఎర్రర్స్ కూడా రావడం జరుగుతుంది మన ఏపీ ఎంసెట్ బోర్డు నుంచి. అలానే నెక్స్ట్ చూస్తే మనకి ఈరోజు ఈ యొక్క అప్డేట్ అయితే ఇది. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై అయితే ఇస్తాను. మీకు పీడిఎఫ్స్ అయితే సెండ్ చేయడం జరిగింది రిజిస్టర్ అయిన స్టూడెంట్స్కి. అలానే తీసుకున్న వాళ్ళు కూడా త్వరగా తీసుకోండి. తీసుకున్న వాళ్ళు కూడా కంప్లీట్గా వాటి మీద అయితే వర్క్ అయితే చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా నేనైతే అందుబాటులో ఉంటాను. 24/7 మీరు ఎప్పుడైనా మెసేజ్ అయితే చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలానే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ యూజ్ చేసుకుని వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.